నమస్తే వెల్కమ్ టు బీ3 న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ అంతర్గాంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్న ఏసీపీ కోరుట్ల ప్రభుత్వ హాస్పిటల్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలి నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే సంజయ్ భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకుల ఆందోళన బీసీ డిక్లరేషన్ కు బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడంపై నిరసన అసెంబ్లీని ముట్టడించిన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ ఎం రమేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో ఈ రోజు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. ఎవరైనా కొత్త వారు ఊర్లోకి వచ్చారా అని అందరినీ అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య వచ్చినా ఎవరైనా నేరానికి పాల్పడిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు బయట పెట్టబోమన్నారు. గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సెర్చ్ లో సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ బోయకు వెంకట్, రామగుండం ఎస్ఐ సమ్మయ్య, ఎన్టీపీసీ ఎస్ఐ సతీష్ పాల్గొన్నారు. తెలిసిన ముఖాముఖి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ బండి ఎక్కడైనా గంజాయి తోటి ఉందో, లేకపోతే మర్డర్ కేసులు ఉందో, లేకపోతే దొంగతనంలో ఉందో, సెకండ్ హ్యాండ్ అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. రెండోది, బండికి కాగితాలు లేకుంటే కంపల్సరీ తీసుకోండి. ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి. మీ కుటుంబాలే పాడైపోతాయి. ఎప్పుడు ఏమైతే ఎవరికి తెలియదు. పోతుంటే మనకు డ్రైవింగ్ రాకుండా కాదు, పక్కనకి డ్రైవింగ్ రాకుండా కూడా మనకు యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు మళ్ళీ మనమే లాస్ట్లో ఉంటాం. దయచేసి అది చూసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి స్పీచ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి సార్ చెప్పిన ప్రతి ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లైఫ్కి ఇంపార్టెంట్. అది ఏది ఫాలో అయిపోయినా చిన్న మిస్టేక్ కూడా రాదు. ప్రతి ఒక్కటి సారు సైబర్ అవేర్నెస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంట్లో చేసే మిస్టేక్స్ కాటి నుంచి ప్రతి ఒక్క విషయం చెప్పారు మీకు. అది ఒకటి నాలెడ్జ్లో ఉంచుకొని ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు సీక్రెట్గానే చెప్పచ్చు, మా కానిస్టేబుల్కైనా సీక్రెట్గా చెప్పచ్చు. ఎవరి పేరు ఏది బయట పెట్టరు. థ్యాంక్ యూ మీ అందరికీ. ఇక్కడికి వచ్చింది సార్ కూడా చాలా సీరియస్గా ఆలోచించాలి. చదువు వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా మీ ఇంటర్మీడియట్ చదివే బిడ్డనో లేకుంటే కొడుకునో ఎందుకు మీకు తెలియకుండా వాళ్ళు సెల్ ఫోన్ ఎందుకు లాకేస్తారు? మీ బిడ్డ చదువుకునే బిడ్డ 10th క్లాస్ చదివే పిల్ల మీరు చూడని సీక్రెట్లు ఆమె ఫోన్లో ఏముంటాయి? ఉండాలనా? అవసరమా? ఇది ఆలోచించండి. అట్లా లాకేసుకొని ఉన్నారు అని అంటే ఆ పిల్ల, ఆ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇంకెవరితోటో అబ్బాయితోటో అమ్మాయితోటో అనవసరంగా మాట్లాడుతుంది, లేదంటే చూడరాని విషయాలు చూస్తుంది. ఇది బండ గుర్తుగా పెట్టుకోండి. మీరు క్లియర్గా అడగాలి. నీకు ఫోన్ కొని ఇచ్చినా నువ్వు ఎందుకు లాకేసినావు? చూపి ఏముంది. నేను చూడని, అవును కదా, 10th క్లాస్ పిల్లలు మీరు చూడని విషయాలు ఏముంటాయి వాళ్ళ దగ్గర? ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు, డిగ్రీ పిల్లలు ఉంటారు. మీరు చూడకూడని విషయాలు, తల్లిదండ్రులకు తెలియని విషయాలు వాళ్ళకి ఇంకేముంటాయి? చదువుకునే విషయాలు మీకు తెలియాల్సినవి, దోస్తుల విషయాలు మీకు తెలియాల్సినవి, ఇంకేముంటుంది? ఏముంటాయి? అవునా కదా? మీరు మీ పిల్లలకి తెలియకుండా దాచుకోవాల్సినవి ఉన్నాయి అంటే మీ పిల్లలు మిమ్మల్ని అనుమానించాల్సిందే కదా. అప్పు విషయం చెప్పాలి, ఆస్తుల విషయం చెప్పాలి, ఇంకెక్కడికైనా పోయే విషయం చెప్పాలి. మహా అంటే తెలియకుండా ఏమైనా తాగే తలిపే విషయాలు 10 సెల్ ఫోన్లలో ఉండవు. అవి కాక ఇంకేమైనా ఉన్నాయంటే మిమ్మల్ని అనుమానించడం తప్పేముంది? అవునా కదా? అట్లాగే మన పిల్లలు కూడా ఏం చేస్తున్నారు తప్పకుండా మీరు వాచ్ పెట్టాలి. దయచేసి మీ కుటుంబాలు బాగుండడానికి మేము చేసే విషయాల లోపల మీరు మంచిగా కోఆపరేషన్ చేసి ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ, ముఖ్యంగా గంజాయికి సంబంధించి తెలియని ఫోన్ల లోపల తెలియని నుంచి ఏదైనా ఆఫర్స్ వచ్చి, లింకులు వచ్చి, అవి వచ్చి ఏమైనా చేస్తే అట్లాంటివి కాకుండా మీ పిల్లలు, ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు, చదువుకున్న పిల్లల భవిష్యత్తు పాడు కాకుండా ఉండాలని అంటే వాళ్ళు ఫోన్లలో ఏం చేస్తున్నారు, వాళ్ళు కాలేజీకి పోయి ఏం చేస్తాను, లేటుగా ఎందుకు వస్తాను, అర్ధరాత్రి పడుకునేంత వరకు సెల్ ఫోన్ ఎందుకు చూస్తాను, మీకు తెలియని, మీరు చెప్పకూడని, మీరు చూడకూడని విషయాలు వాళ్ళ దగ్గర ఏముంటాయి? అది చదువుకునే పిల్లాడు కావచ్చు, చదువుకునే పిల్లాడు కావచ్చు.
ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకొని మీ కుటుంబాలను బాగు చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, ముఖ్యంగా గంజాయికి సంబంధించిన కానీ వేరే ఇంకా దేనికి సంబంధించిన కానీ విషయం మీకు తెలిస్తే సీక్రెట్గా ఉంటాయి, మీ పేర్లు సీక్రెట్గా ఉంటాయి, మిమ్మల్ని ఎవ్వరు ఏమి ఇబ్బంది పెట్టారు. దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ, ఈ కార్యక్రమం ద్వారా మీకేమన్నా కొద్దిగానే అసౌకర్యం కలిగి ఉంటే మాకు కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఆశిస్తాం. తర్వాత గ్రామం లోపల మీరు స్వచ్ఛందంగా ముందుకు వస్తే సీసీ కెమెరాల గురించి కూడా అంటే వీలున్నంత వరకు మీరు ముందుకు వస్తే సీసీ కెమెరాలు కూడా పెట్టించే ప్రయత్నం చేస్తాం. దానికి కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుతాను. థ్యాంక్ యూ. నమస్కారం. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు సమస్యలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆశా వర్కర్ల జీతాల పెంపు, కరోనా సమయంలో వారు ప్రజలకి అందించిన సేవల అసెంబ్లీ సమావేశాలు వివరించారు. మేట్పల్లి పట్టణంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ భవన నిర్మాణం అసంతృప్తిగా ఉన్నందువల్ల వాటికి అవసరమయ్యే నిధులు చేకూర్చాలని సభాముఖంగా కోరారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి భవనం ప్రారంభించి చాలా కాలం గడుస్తున్న వైద్యుల కొరత ఉన్నందువల్ల వెంటనే రిక్రూట్మెంట్లు ప్రారంభించాలని కోరారు. సార్ ఆశా వర్కర్ల గురించి ఐఎమ్ కన్క్లూడింగ్ సార్. ఐఎమ్ యాక్చువల్లీ జస్ట్ గివింగ్ సమ్ సజెషన్స్ అండ్ ఐఎమ్ కన్క్లూడింగ్ సార్. ఆశా వర్కర్ల గురించి అధ్యక్ష నిజంగా అందరం కూడా ఇక్కడ కూర్చున్న అందరూ మానవిక వాళ్ళ గురించి కొంత ఆలోచించాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3,000 నుండి 15,000 13,000 వారి జీతం పెరిగినది అధ్యక్ష. ఎందుకు చెప్తానండి అధ్యక్ష అంటే వాళ్ళకి ఎక్కువ జీతం ఇవ్వాలని చెప్పేసి మీరేదో మేనిఫెస్టోలో పెట్టారని నేను చెప్పట్లేదు. నేనే ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, మీరు అందరు చూసుంటారు అధ్యక్ష. ఇవాళ కూడా జ్వర సర్వే ఎవరు చేస్తున్నారు ఇంటింటికి పోయి అంటే ఆశా వర్కర్లు చేస్తాను అధ్యక్ష. ఏ పని వచ్చినా చేసేది ఆశా వర్కర్లు అధ్యక్ష. కోవిడ్ టైంలో నేను చూశాను అధ్యక్ష వాళ్ళ బాధ. మా అందరికేమో మంచిగా డాక్టర్లకు N95 మాస్కులు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఎందుకంటే గైడ్ లైన్స్ ప్రకారం N95 మాస్క్ వేసుకోవాలి కోవిడ్ అప్పుడు అధ్యక్ష. వాళ్ళకి మాత్రం మామూలు మాస్క్ అధ్యక్ష. అయినా కూడా ఆ రోజు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి జ్వర సర్వేలు చేసినారు అధ్యక్ష. వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టారు అధ్యక్ష. వాళ్ళు చేసే పనికి దయచేసి మిమ్మల్ని మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. వాళ్ళందరి జీతాలు కూడా పెంచమని చెప్పి 18,000 చేయమని చెప్పి మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. దయచేసి మీరు చెప్పిన ప్రామిస్ని దే డిజర్వ్ ఇట్, దే ఆర్ వెల్ డిజర్వింగ్ కాబట్టి దయచేసి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకో 2-3 సజెషన్స్ అధ్యక్ష. మెయిన్లీ మై రిక్వెస్ట్ అన్న, నా సొంత హాస్పిటల్స్ కోరుట్ల మెట్పల్లి గురించి అన్న మీకు తర్వాత కొద్ది పంపిస్తాను అధ్యక్ష. మాది 30 పడకల ఆసుపత్రి మెట్పల్లిలో. కోరుట్లలో గత హరీష్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 100 పడకల ఆసుపత్రి ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే మెట్పల్లిలో 30 పడకల ఆసుపత్రి కూడా కొత్త బిల్డింగ్కి ఆ రోజే ఆల్రెడీ ఫౌండేషన్ వేసినాము, సగం కట్టినారు అధ్యక్ష. అయితే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ సగంలో వదిలేసి ఉన్నాడు అధ్యక్ష. సో మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, మెట్పల్లి హాస్పిటల్ 30 బెడ్ హాస్పిటల్ అయినా కూడా ఇవాళ అడ్మిషన్స్ 80 ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ అడ్మిషన్స్ 80 ఉన్నాయి అధ్యక్ష. మెట్పల్లి ఆసుపత్రిలో 30 పడకల ఆసుపత్రిలో ఇప్పుడు నెలకి 150 నుంచి 200 డెలివరీలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నెలకి 150 నుంచి 200 డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. అందుకొరకే దయచేసి మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అతి తొందరగా ఇంటర్వ్యూన్ అయ్యి ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయించాలి. దానికి ఇంకా కావాల్సింది కేవలం ₹1,00,00,000. ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, మీకు ఫోటోలు కూడా పంపిస్తా. మెట్పల్లి ఆసుపత్రి చాలా శిథిలావస్థలో ఉంది అధ్యక్ష. మొత్తం పైపెచ్చులు కింద పడినాయి మొన్న వర్షంకి. ఎక్స్రే రూమ్ మొత్తం కూడా పచ్చిగా తడిచిపోయి ఉంది. ఎక్స్రే మెషిన్లో కూడా నీళ్లు పోయినాయి అధ్యక్ష. అందుకొరకే అతి తొందరగా దానికి అయ్యే ఖర్చు కేవలం ₹1,00,00,000 కాబట్టి అతి తొందరగా అది కంప్లీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. సేమ్ టైం అధ్యక్ష, రెండోది మా కోరుట్ల హాస్పిటల్లో అధ్యక్ష కొద్దిగా రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది ఇంకా అతి తొందరగా. ఎందుకంటే బ్రహ్మాండమైన 100 పడకల ఆసుపత్రి వచ్చేసింది మాకు. దాన్ని అతి తొందరగా రిక్రూట్మెంట్స్ ఫినిష్ చేసి మాకు అప్పచెప్పాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఫైనల్లీ అధ్యక్ష, ఫ్యూ సజెషన్స్ అధ్యక్ష. నేను ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష, విప్లవాత్మకమైన మార్పులు రావాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఎటువంటి స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేవలం 9,200 కోట్లు మాత్రమే కేటాయించాడని వ్యతిరేకించారు. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు మోసం చేస్తున్నారంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. తక్షణమే బడ్జెట్లో బీసీ డిక్లరేషన్ అమలుకు అవసరమయ్యే 50,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రాతినిధ్యం పెంచాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు ఆందోళన చేపట్టారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత బీసీ కమిషన్ వెంటనే కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి బీసీల ఐక్యత జై బీజేపీ బీసీల ఐక్యత ఓ బీసీల ఐక్యత బీసీ కమిషన్ వెంటనే జై బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం జై బీజేపీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత జై బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి బీసీల ఐక్యత బీసీ కమిషన్ వెంటనే కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి బీసీల ఐక్యత జై బీజేపీ బీసీల ఐక్యత ఓ బీసీల ఐక్యత బీసీ కమిషన్ వెంటనే జై బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరే ఆషాఢ మాసం పురస్కరించుకొని హైదరాబాద్ ఖందికల్ గేట్ ఎల్లమ్మ నరసింహస్వామి దేవాలయంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు సామూహిక బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు అంబటి ధనరాజ్, కార్యనిర్వాహక అధ్యక్షులు గుడుమని సత్యనారాయణ, ఉపాధ్యక్షులు గుండు వినోద్, కృష్ణారావు, కార్యదర్శి చింతల నాగేష్, సహకారదర్శి ఆనంద్ గత 60 సంవత్సరాల నుండి ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, కుటుంబ సభ్యులతో సహా పాల్గొని విజయవంతం చేస్తున్నామని, అందరు బోనాలు చెల్లించి అమ్మవారిని దర్శించుకొని కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రజానికానికి నమస్కారం చేస్తూ నేను కందికల్ గంగపుత్ర సంఘానికి అధ్యక్షునిగా అంబటి ధనరాజు గారిని, నా కార్యవర్గం, నా సహచరులు ప్రతి సంవత్సరము అమ్మవారి బోనాల కార్యక్రమంలో అతి వైభవంగా సక్రమంగా సాగుతూ ఇది గంగపుత్ర సంఘం స్థాపించి 200 సంవత్సరాలు కాల పరిమితమైన పూర్వం పెద్దలు అన్ని విధాలుగా పైసలు కూడబెట్టి సమాజాన్ని అభివృద్ధి చేస్తూ సమాజంలో నివసిస్తున్న 1106 మంది సభ్యులు, ఆ సభ్యులకు ప్రతి సంవత్సరము ఇంత పిల్లలకు ప్రోత్సాహ బహుమతి ఇస్తూ ప్రతి సంవత్సరము జనవరి మాసంలో అందరికీ మాకు వచ్చిన ఆదాయం నుంచి 20-70% వాళ్ళకు పంచడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము వినాయక చవితి, దుర్గామాత, శివరాత్రి మరియు అమ్మవారి బోనాల కార్యక్రమం నిర్వహిస్తూ మేము
ఇంత ఎదుగుతూ అందరినీ కలుపుకుంటూ కందికల్ బోయిగూడ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి హిందువుని కలుపుకొని దేశ ప్రజానికానికి కాకుండా రాష్ట్ర ప్రజానికా కాకుండా కందికల్ బోయిగూడ ప్రాంతంలో ఈ యొక్క సంఘము ప్రతి ఒక్కరికి అవసరం తీరుస్తూ ప్రతి ఒక్కరి కష్టసుఖాలను చూస్తూ చనిపోయిన వారికి కూడా ప్రతి ఏటా 1,56,000 రూపాయలు, చనిపోయిన కుటుంబానికి 15,000 రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి చెందట్టు ఈ సంస్థ వారికి అన్ని విధాలుగా సహకారాలు చేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు మా కందికల్ బోయిగూడ ప్రాంతమే కాకుండా ప్రతి హిందువులు సహకరిస్తూ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈనాటి వరకు అమ్మవారి దేవాలయం స్థాపించి కనీసం 60 సంవత్సరాల నుంచి బోనాలు, సామూహిక బోనాలు ఊరేగింపుతో నిన్న అతి వైభవంగా పోతురాజు విన్యాసంతో ముందుకు సాగుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా కందికల్ బోయిగూడ ప్రాంతం నుంచి నమస్కరిస్తూ అందరికీ ధన్యవాదాలు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. తక్కువ జీతాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అంటూ పెద్ద ఎత్తున ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేజీబీవీలో ఎక్కువ మంది టీచర్లుగా మహిళలు పనిచేస్తున్నారని, రాత్రి వేళల్లో హాస్టల్లో అమ్మాయిలతో నిద్రిస్తున్న మాకు కనీస వేతనం అందడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ముట్టడించడానికి పోతే అరెస్ట్ చేశారు. ఫ్రీడమ్ ఫిట్నెస్ తమ రెండవ జిమ్ని ఈ రోజు సనత్ నగర్లో ప్రారంభించారు. ముఖ్య అతిథులు బీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ కె బాలరెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాని ఠాగూర్ ఉమేష్ సింగ్ మాట్లాడుతూ తమ మొదటి బ్రాంచ్ కాచిగూడలో నడుపుతున్నామని, సనత్ నగర్ ప్రాంతం వారికి అన్ని వసతులతో ఉన్న జిమ్ అందివ్వాలనే ఉద్దేశంతో తమ రెండవ జిమ్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడ కార్డియో, జుంబో, జనరల్ ట్రైనర్, బాక్సింగ్, యోగా చేసుకునే ఏర్పాట్లు ఉన్నాయని, ఎవరైనా వచ్చి ట్రైలర్ చేసుకోవచ్చని అన్నారు. అలా ఇటు
అది చేస్తుంటే కానీ మా వస్తుంది ఏం చెప్తుంటే మా నాగాన నువ్వు ఓన్లీ ఇండియన్ ఎక్సర్సైజ్ చేయమని దానికి సంబంధించింది కాకపోతే ఏంటంటే కొంచెం చెస్ట్కి సంబంధించి I am very honored to present this event. A very warm welcome to everyone who took their precious time to present this event. Special thanks to our chief guest, the event Shri Lakshmi Balareddy Garu, Sanat Nagar Corporator. A big round of applause. Welcome, sir. हमारी फैमिली एक ऐसा निर्णय लिया है कि हम लोग इस फिटनेस जर्नी में एक छोटा सा खुश रख सके। आजकल लोग बड़े हेल्थ कॉन्शियस हो गए, आजकल फिटनेस हर एक की एक जरूरत बन गई है। तो मैं आप सबसे गुजारिश करूंगी, आप भी इस फिटनेस वर्ल्ड में ये एक नया स्टेशन है जहां पर आप अपने फिटनेस और हेल्थ को फर्स्ट। నా పేరు ఠాకూర్ ఉమేష్ సింగ్. నేను కాచిగూడలో ఉంటాను. బట్ నాకు ఈ సనత్ నగర్ ఏరియా అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ కాలనీ బాగుంది. ఇంకోటి ఏంటంటే అన్నీ కంప్లీట్ ఫెసిలిటీ ఉన్న ఏ జిమ్ ఇక్కడ పాసిబుల్ లేదు అన్నట్టు నాకు అనిపించింది. అందుకోసమే స్కై మాల్ అనేది ఒక మాల్లో మేము చాయిస్ చేసుకున్నాము. ఇక్కడ మీకు ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడ మీకు దొరకాయి. ఎందుకంటే మా దగ్గర ఉన్న మెషినరీ కానీ, ఇక్కడ ఉన్న బయోమెకానిక్స్ కానీ, మా దగ్గర ఉన్న కోచెస్ కానీ ప్రతి ఒక్కలా స్పెషాలిటీ ఉంది. మన దగ్గర యోగా, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, ఇంకా మన జుంబా కూడా మన దగ్గర నడుస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఫ్రీ ట్రయల్ కానీ మీరు ఒకసారి విజిట్ అయినా కానీ ఇక్కడ చేస్తే మాకు ఆనందంగా ఉంటుంది. అలానే మీ ఫిట్నెస్ జర్నీని ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుంది. అలానే మీరు ఒబేసిటీ, వెయిట్ లాస్, మీకు ఏదైనా జనరల్ ఫిట్నెస్, ఏదైనా స్పెషల్ పాపులేషన్ కానీ ప్రతి ఒక్కరిని మేము కేటర్ చేయగలుగుతాము. సో ఒక్కసారి మీరు ఇక్కడ విజిట్ చేస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ అవర్ కమ్యూనిటీ, ఫిట్నెస్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఉమేష్ సింగ్. నేను ఫ్రీడమ్ ఫిట్నెస్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అంతర్గాంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్న ఏసీపీ. కోరుట్ల ప్రభుత్వ హాస్పిటల్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలి. నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే సంజయ్. భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకుల ఆందోళన. బీసీ డిక్లరేషన్ కు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై నిరసన. అసెంబ్లీని ముట్టడించిన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్మణ సమాజ్ అయితే నమస్కారం.